మ్యారేజ్ అని అనుకున్నాం. ఏమ్మా? ఆ అమ్మాయికి ఈ మధ్య మ్యారేజ్ అని అనుకున్నాం. అనుకుంటే అది మళ్ళీ మిస్ అయిపోయింది. ఇష్టం అని చెప్పింది ఫస్ట్, తనకు ఇష్టం లేదన్నది. మ్యారేజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అష్టమ స్థానం రవి బుధ శుక్ర శనులు అనే వాళ్ళు ఉన్నారు. అష్టమ స్థానంలో నేను చాలా ఈ ఎపిసోడ్లో నేను చెప్పే TNN ఛానల్లోనే అష్టమ స్థానంలో స్త్రీలకి గ్రహాలు అనేవి ఉండకూడదు. ఉంటే ఏంటంటే మాంగళ్య స్థానం అనేది దెబ్బతింటుంది. దాని యొక్క పరిహారం అనేది చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ప్రేమించే వివాహాలు ఉంటాయి, సంబంధాలు అనేవి దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోయే అవకాశాలు అనేది ఉంటాయి. అష్టమ స్థానంలో స్త్రీలకి ఏ గ్రహాలు అనేవి ఉండకూడదు. దానికి రవి బుధుడు శుక్రుడు శని అనేవాడు ఉన్నాడు. షష్టాష్టం 1000 స్థానాల్లో శుక్రదోషం అనేది ఉండకూడదు. దోషం ఉండటం వల్ల మరి వైవాహిక జీవితంలో ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి రవి శని శుక్ర యొక్క దోషాలు, పంచమ స్థానంలో రాహు యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఒకసారి నా నెంబర్ తీసుకుని మేడం గారికి, ఇక్కడ లైవ్ లో చాలా మంది ఉన్నారమ్మా, నా నెంబర్ తీసుకుని మీరు ఈవినింగ్ నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ తీసుకోండి అమ్మా. సుజాత గారు, మల్లికార్జున శర్మ గారి ఫోన్ నెంబర్ 9000-757587. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడవచ్చండి. ధన్యవాదాలు. అలాగా వెంకటేశ్వర స్వామి ఉంగరం అనేది తల ఎప్పుడూ కూడా పైకి పెట్టి కాళ్ళు అనేవి కింద పెట్టాలి. చూడటం కూడా ఇలా చూడాలి. వాస్తవంగా అయితే అంటే ఏ దేవుడి ఉంగరమైనా, ఏ దేవుడైనా, వెంకటేశ్వర స్వామి కానీ, గణపతి కానీ, తర్వాత లక్ష్మీదేవి, ఏ ఉంగరమైనా, లక్ష్మీదేవి ఉంగరం, ఏ ఉంగరాన్నైనా కూడా అలానే ధరించాలి. ఇప్పుడు అది హిందూ మతంలో కొంతమంది క్రిస్టియన్స్ యేసుక్రీస్తు శిలువ పెడతారు. కొంతమంది వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇలా కిందకి పెడతారు. అలా పెట్టకూడదు. వాళ్ళు కూడా ఆ శిలువ గుర్తు వచ్చేటట్టుగా పైన పెట్టాలి. అంటే ఇలాగా ఆ యేసుక్రీస్తు ఇలా శిలువలో ఉంటే పైన వచ్చేటట్టుగా ఇలాగా గీత అనేది పై వచ్చేటట్టుగా శిలువ కూడా పైన వచ్చేటట్టు కూడా పెట్టాలి. అలాగా ఎవరైనా సరే తల అనేది పైకి వచ్చేటట్టు పెట్టాలి. ఇలా చూడటం కూడా ఇలానే చూడాలి. అలా చూడటం వల్ల వాళ్ళకి ఏంటంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది. తల భగవంతుడిని అనేది కింద పెట్టినట్టు కాకుండా ఉంటుంది. కొంతమంది నవరత్నాల ఉంగరాలు ధరిస్తారు. అవునమ్మా. నవరత్నాల ఉంగరం ధరించవచ్చు అంటారా? నవరత్నాల ఉంగరం అనేది వేదాల్లో ధరించవచ్చు. అయితే ఏ దశ ఉన్నా, ఏ అంతర్దశలు ఉన్నా కూడా, ఏ జాతకాన్ని బట్టి అయినా కూడా నవరత్నాల ఉంగరం అనేది ధరించవచ్చు. దానిలో తప్పు లేదు. అయితే నవరత్నాల ఉంగరంలో ధరించటంలో చాలా మంది కూడా ఏం చేస్తారంటే, నవగ్రహాలు అనేవి ఆగమ శాస్త్రం ప్రకారంగా ఒక శివాలయంలో కానీ, ఒక దేవాలయంలో ఈశాన్య భాగంలో ఉంటాయి. అంటే తూర్పులో కొంత 3 ఫీట్లు వదిలిపెట్టి, ఉత్తరం వైపు కూడా 3 ఫీట్లు వదిలిపెట్టి ఈశాన్య భాగంలో, ఈశాన్య బ్లాక్ లో నవగ్రహాలు అనేవి ఉంటాయి. ఈ నవగ్రహాలు ఉండటంలో ఏం జరుగుతుందంటే, ఈశాన్య భాగంలో బుధుడు ఉంటాడు. నవగ్రహ మండపంలో ఈశాన్య భాగంలో బుధుడు ఉండటం, తర్వాత ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉండటం, వాటి మధ్యలో తూర్పున భాగాన్ని చూస్తూ శుక్రుడు అనేవాడు ఉంటాడు. తర్వాత మధ్య భాగంలో సూర్యుడు ఉండటం, ఉత్తరం వైపు మరి గురువు అనేవాడు ఉండటం, తర్వాత నైరుతి వాయువ్య భాగంలో కేతు ఉండటం, నైరుతి భాగంలో రాహు అనేవాడు ఉండటం, తర్వాత పశ్చిమ ముఖంలో చూస్తూ మరి శని భగవానుడు ఉండటం, ఇలాగా ప్రతి నవగ్రహాలు కూడా ఉంటాయి. అలానే ఇప్పుడు చంద్రుడు ఆగ్నేయ భాగంలో ఉండటం, దాని పక్కన కుజుడు అనేవాడు దక్షిణ భాగంలో ఉండటం జరుగుతుంటుంది. ఆ ప్రకారంగా ఈ భాగాల్లో వీళ్ళున్నారు అని ఎంబటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయా భాగాల్లో ఉన్నారని ఎంబటే ఇలా పెడతారు. అంటే ఇలా పెట్టడంలో ఇక్కడ ఈశాన్య భాగంలో బుధుడు ఉండాలని, ఈ మధ్య భాగంలో శుక్రుడు ఉండాలని, ఈ చివర ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉండాలని, ఈ చంద్రుడు పక్కనే కుజుడు ఉండాలి, ఈ నైరుతి భాగంలో రాహు ఉండాలని, దీని దగ్గర పశ్చిమ భాగంలో శని ఉండాలని, ఈ వాయువ్య భాగంలో కేతు ఉండాలని, ఇటువైపు ఈ భాగంలో వచ్చేటప్పటికల్లా మరి గురువు ఉండాలని ఆలోచనతో పెడతారు వాస్తవంగా. అయితే ఇక్కడ భాగంలో మన వేలికి పెట్టే భాగంలో ఇక్కడ బుధుడు, శుక్రుడు, చంద్రుడు అనే గ్రహాలనేవి పైకి వెళ్తాయి. అంటే శుభగ్రహాలనేవి పైన వస్తాయి, అశుభ గ్రహాలనేవి కింద ఉంటాయి. ఎప్పుడూ కూడా అశుభగ్రహాలనేవి కింద పెట్టకూడదు. కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే, శని అనేవాడు కింద ఉంటాడు, కేతు అనేవాడు కింద ఉంటాడు, రాహు అనేవాడు ఉంటాడు. అంటే పాపగ్రహాల ద్వారా
వాళ్ళకి దోషం అనేది కలుగుతూ ఉంటుంది. అంటే మనం ధనాన్ని ఇచ్చామనుకోండి, ఆ పాపగ్రహ వ్యక్తి ధనం మీద పడుతుంటుంది. అంటే మనం అప్పులు చేస్తుంటాం, ఎవరికి కూడా రుణాన్ని మనం తీర్చలేం ఆ పాపగ్రహాల కింద ఉండటం వల్ల. రుణం అనేది ఎప్పుడన్నా తీసుకోవాలంటే పాపగ్రహాల కింద ఉంటే రుణం అనేది రాదు. అంటే శని అనేవాడు అడ్డుపడుతూ ఉంటాడు. కింద అనేది ఎప్పుడు కూడా పవర్ ఉంటుంది. ఆ కింద ఉండటం వల్ల ఆ గ్రహాలు అనేవి కూడా ఆ రుణం కానీ తర్వాత ధనం తీసుకోవటానికి కానీ మనం తీసుకోలేకపోతాం, ఇవ్వలేకపోతాం ధనం అనేది. ఆరోగ్యపరంగా కూడా దోషాలు అనేవి కలిగే అవకాశాలు అనేవి ఉంటాయి జాతకంలో. ఎవరికి కూడా మనం డబ్బులు ఇవ్వలేము, ఈ ఇళ్ల స్థలాలు కొనలేము, మరి బండ్లు కొనలేము. ఇలాంటి దోషాలన్నీ కూడా ఆ నవగ్రహాల్లో కింద ఉండటం వల్ల పాపగ్రహాలు అలాంటి దోషాలన్నీ కూడా ఏర్పడుతుంటాయి. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, వేణుగోపాల్ అండి. వేణుగోపాల్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 ఆగస్టు 86 అండి. ఓకే, ఆగస్టు 12, 1986. అవునండి. పుట్టిన సమయం అండి? ఉదయం 2 గంటలకండి. ఓకే, ఉదయం 2 గంటలకు. అవునండి. మధ్యాహ్నం? ఉదయం అండి, మార్నింగ్. ఓకే, నైట్ అండి? నైట్ 2 గంటలకు. అవునండి. అంటే తెల్లారితే 12 వస్తుందా అండి తారీఖు? అవునండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఫ్యూచర్ గురించి అండి, భవిష్యత్తు గురించి. ఓకే, మల్లికార్జున శర్మ గారు. అయ్యా, మీరే స్వాతి నక్షత్ర జాతకురాలు, మీరు జాతకుడు. తర్వాత లగ్నం వచ్చేటప్పటికల్లా మీకు మిథున లగ్నం అవుతుంది. ఈ మిథున లగ్నం వాళ్ళకి సప్తమ స్థానంలో కూర్చుండటం వల్ల వైవాహిక జీవితంలో ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మరి ఫ్యూచర్లో మీరు ఎలా ఉంటుంది అని అడిగారు. ద్వితీయ స్థానం రవి బుధులు ఉండటం వల్ల మంచి భవిష్యత్ జాతకంలో ఉండి ఒక వృత్తిరీత్యా కూడా మీరు నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది. మొట్టమొదటగా వృత్తిరీత్యలో అనుకూలంగా ఉండకపోయినా కూడా రెండవ స్థానంలో మరి రవి బుధుల ఆదిత్య యోగం వల్ల మంచి అవకాశం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కానీ సమస్యలన్నీ వెంటాడుతూ ఉంటుంటాయి. మీ జాతకంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. 6వ స్థానంలో శనిను మరి గురు యొక్క దోషాన్ని మీరు తొలగించుకొని ముందుకెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. తారామహాదేవి స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో శని యొక్క జపాన్ని కానీ పాశుపదాస్త్ర అభిషేకాన్ని కానీ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని కానీ చేయడం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. వివాహానికి ముందు కుజ శుక్రుల యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకొని ముందుకెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. ఓకే అండి, ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు నల్ల బట్టలు వేసుకొని వెళ్ళకూడదని చెప్తుంటారు కదా, అలా ఎందుకంటారు? బట్టలు వేసుకోకూడదు. ఒకటమ్మా, నలుపు రంగు బట్టలు అనేది కూడా ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి దీక్షలో వేయాల్సిన బట్టలు వాస్తవంగా. ఎందుకంటే అయ్యప్ప స్వామి హరిహరులకు శివకేశవుల్లో వాళ్ళ సంగమంతో జన్మించిన వాడు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి ఏంటంటే శని యొక్క దోషాన్ని హరించేవాడు అయ్యప్ప స్వామి. అంటే శని యొక్క అభయ హస్తాన్ని అయ్యప్ప స్వామికి ఇచ్చాడు. ఎవరైతే అయ్యప్ప స్వామి పూజ చేస్తాడో నా దోషాన్ని అనేది మరి ఆ దోషాన్ని నేను ఇవ్వను అని శని భగవానుడు అయ్యప్ప స్వామికి ఇచ్చిన వరం. అయితే ఇక్కడ ఏ కొండ అయితే అయ్యప్ప స్వామి ఆ కొండలో ఉన్నాడో ఆ కొండ దగ్గర ఆ మణికొండలో మరి అయ్యప్ప స్వామి ఎప్పుడైతే ఆ కొండలో నిలవై ఉన్నాడో అక్కడ అయ్యప్ప స్వామి వల్ల శని యొక్క బట్టలు ఎవరైతే ధరిస్తారో నా బట్టలు శని యొక్క మరి ఆ నలుపు బట్టలు ధరించడం వల్ల శని యొక్క పరిహారం అవుతుంది అని ఆ శనికిను అయ్యప్ప స్వామికి ఉండే ఆ భేదం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అక్కడ నలుపు బట్టలు అనేది ఎందుకు వేసుకుని వెళ్ళకూడదు అంటే అయ్యప్ప స్వామి దీక్షలో మాత్రమే వేసుకుని వెళ్ళాలి. మిగతా సమయంలో ఎప్పుడూ కూడా ఆ ఇరుముడు కట్టినప్పుడు మాత్రమే ఆ నలుపు బట్టలు అనేవి ధరించాలి. ఏదో ఇంకోటి ఏంటంటే ఇంకొక సందర్భంలో కూడా ధరించవచ్చు. ఎవరన్నా చనిపోయిన తర్వాత ఆ నలుపు బట్టలని కూడా సానుభూతి ప్రతీకగా ఆ నలుపు బట్టలని ధరించవచ్చు. రెండోది, మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడదాము. మాట్లాడే ముందు భవిష్య జ్యోతి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
మిస్టర్ కూల్, జుట్టు రాలడం విషయంలో అయితే మాత్రం కానీ కాదు. నువ్వు నీ గురించి మాట్లాడు. అసలు ఈ జుట్టు రావడం కోసం ఎన్ని చేశానో తెలుసా? ఇప్పుడే కను అంటావు దీనికి కారణం డాండ్రఫా అని. డాండ్రఫ్ తో హెయిర్ ఫాల్. అందుకే వాడండి హెడ్ అండ్ షోల్డర్స్ యాంటీ హెయిర్ ఫాల్. ఇది డాండ్రఫ్ ని తొలగిస్తుంది 100% వరకు ఎల్లప్పుడు, మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది 95% వరకు. వావ్. చెప్పేనా తక్కువ హెయిర్ ఫాల్ అని? నేను చెప్పాను. లేదు, నేను చెప్పాను. నేను. హెడ్ అండ్ షోల్డర్స్. ఫాస్ట్ షేవ్ కావాలా? సమర్పిస్తున్నాం జిలెట్ వెక్టర్ 3. ఇందులో 3 బ్లేడ్లు ఉన్నాయి. అవి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతాయి, మీకు ఇస్తాయి వేగమైన షేవ్, ఘాటు లేకుండా ఫుల్ స్పీడ్ లో. జిలెట్ వెక్టర్ 3 50 రూపాయలకే నెలంతా వచ్చే షేవ్. కలవండి పాయల్ని. ఈమె కోపాన్ని కరిగించే స్మైల్ ని హెల్దీగా ఎలా ఉంచడం? ఓరల్ బి ప్రో హెల్త్ తొలగిస్తుంది 90% వరకు ప్లాక్. రండి మీ కుటుంబపు వినూత్నమైన స్మైల్ సంరక్షణని చేద్దాం. ఇప్పుడు 7 నెలల తగ్గింపు.